ఈ సమ్మర్ రేస్ కు రాబోతున్న సినిమాలలో బాహుబలి 2 తర్వాత విపరీతమైన అంచనాలు ఉన్నది ఒక్క దువ్వాడ జగన్నాథం మూవీపై మాత్రమే అన్నది వాస్తవం. అయితే ఇన్ని అంచనాలు ఉన్న ఈ మూవీపై ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. కొన్ని వారాలుగా దువ్వాడ జగన్నాథన్ షూటింగ్ ఆగిపోయింది అన్న గాసిపులు హడావిడి చేస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం అబుదాబి వెళ్లి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ విషయంలో కొన్ని సందేహాలు ఏర్పడటంతో ఈ మూవీ క్లైమాక్స్ మార్చమని దర్శకుడు హరిశంకర్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సరైనోడు సినిమాలకు సంబంధించి క్లైమాక్స్ విషయంలో రీషూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ బన్నీ దువ్వాడ జగన్నాథం మూవీ క్లైమాక్స్ విషయంలో చాలా మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షూటింగ్ కు బ్రేక్ పడటంతో అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా తన భార్య పిల్లలతో గోవాలోని ఒక హాలిడే స్పాట్ లో సమ్మర్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హరిశంకర్ ఈ సినిమా క్లైమాక్స్ ను మార్చే విధంగా స్క్రిప్ట్ ను రీరైట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో దువ్వాడ జగన్నాథం మూవీ అనుకున్న విధంగా మేలో విడుదల కాకపోవచ్చని, ఈ ఆలస్యంతో ఈ మూవీని జూన్ 2వ వారంలో విడుదల చేస్తారు అని అంటున్నారు. ఈ వార్తలే నిజమైతే జూన్ లో సోలోగా వద్దాము అనుకుంటున్న మహేష్ మురుగదాస్ల మూవీకి అనుకోని టెన్షన్ ఏర్పడుతుందనే అనుకోవాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.